హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో దొండ తీగ గురించి కొన్ని టిప్స్ చూడబోతున్నాము. అలాగే దొండ తీగకి ఎటువంటి ఫర్టిలైజర్స్ వేస్తే ఎక్కువ కాయలు వస్తాయనేది కూడా నేను చెప్తాను మీకు వీడియోలో. మీకు ఈ వీడియో గ్యారంటీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. దొండ తీగలో ఆకుకొక కాయ రావడం విశేషం ఏం కాదు, కానీ చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా నేను ఈ వీడియోలో టిప్స్ చెప్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ముందుగా మీకు మా ఇంటి దొండ తీగని చూపిస్తాను. నేను మీకు అంటే మా ఇంట్లో దొండ తీగ ఎలాగుంది, దీనికి కాయలు ఎట్లా వచ్చింది ఏంటి అనేది మొత్తం నా సీక్రెట్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరే చూస్తూ ఉండొచ్చు ఎన్ని కాయలు ఉన్నాయి. చూడండి, కొత్త కొత్త చిగుళ్ళు కూడా వచ్చాయి. ఆ దాంట్లో కూడా బాగా బలమైన పూలు కాయలన్నీ వచ్చింది. నేను దీనికి నిలువు పందిరి వేసాను. నిలువు పందిరి వేయడం వల్ల మనకు ప్లేస్ కలిసి వస్తుంది. అంటే ఈ మామూలు పందిరి వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. అదే మనం నిలువు పందిరి వేస్తే చాలా బాగా ప్లేస్ కలిసి వస్తుంది. ఇంకా దీనికి ఇన్ని బలమైన చిగుళ్ళు ఎలా వచ్చింది అంటే, దీనికి నేను ఏం చేశానంటే ప్రూన్ చేశాను. సంవత్సరానికి ఒకసారైనా ఈ దొండ తీగకి ప్రూన్ చేయడం చాలా మంచిది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వీక్ ఉన్న తీగలన్నీ కట్ తీసేస్తాము. అలాగే ఎండిపోయిన తీగలన్నీ కట్ చేసేస్తాము. దీనివల్ల ఆ మొక్క మరిన్ని చిగుళ్ళు వచ్చి పెద్ద పెద్ద కాయలు, మంచిగా పూలు అన్నీ వస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ మీకు. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దొండ తీగని ప్రూన్ చేయరు. అది అలా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట 1-2 కాయలు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రూన్ చేయకుండా చేయటానికి మనసు ఒప్పదు. దానివల్ల అలాగే వదిలేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క సరిగా పెరగదు. ఇంకొకటి ఏంటంటే ఏ సీజన్లో కట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రూన్ చేస్తే ఏమవుతుంది, ఇంకా రాబోయే సీజన్ అంటే ఇప్పుడు చలికాలం పోయి ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చిందంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎండ ఎంత ఎక్కువ వస్తే దీనికి అన్ని కాయలు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడే ప్రూన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇంకొక టిప్ ఏంటంటే ఈ ముదిరిపోయిన ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ మొక్కకి మనం వేసిన ఫర్టిలైజర్స్ మొత్తం వేస్ట్గా ఈ ముదురు ఆకుల మీద అది ఖర్చు చేస్తుంది. దీనివల్ల మనకు తీగ బలంగా పెరగదు, తక్కువ పెరుగుతుంది, ఎక్కువ కాయలు రావు. ఇదొకటి మీరు గుర్తించుకోవాలి. అన్ని ఆకుల్ని అంటే ముదిరిపోయిన అన్ని ఆకుల్ని తీసేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. ఇది దొండకైనా మాత్రం కాదు, ఏ చెట్టుకైనా ఈ టిప్పును మనం ఫాలో అవ్వచ్చు. దొండ కావచ్చు, బెండ కావచ్చు, లేకపోతే వంగ కావచ్చు, ఏదైనా కావచ్చండి, టొమాటో ఏదైనా మనం ఏం చేయాలంటే ముదిరిపోయిన ఆకులన్నీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. చూడండి, నేనైతే కింద మొత్తం ఒక 50% వరకు ఆకులన్నీ కట్ చేసేసాను. కింద ఒక్క ఆకు కూడా ఉంచలేదు నేను. ఇంకా కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు లేతగా ఉన్న చిగుళ్ళు మాత్రమే నేను ఉంచుతాను. దీనివల్ల మన మొక్కకి హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. ఓకేనా? ఇంకా ఇలా ప్రూన్ చేసి మన ఆకులన్నీ తీయడం వల్ల చూడండి కింద నుంచి పెద్ద పెద్ద చిగుళ్ళు వస్తుంది. చూడండి, చూస్తున్నారా మీరు? గమనించండి. చూడండి, నేను అన్ని పైకి అల్లిపిస్తున్నాను. ఇక్కడ అది చిగుళ్ళు వచ్చినప్పుడు అలా వదిలేయకుండా తాళ్ళకి దాన్ని చుట్టి పెడితే అదే మళ్ళీ పట్టుకొని ముందుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను కొబ్బరి తాళ్ళు యూజ్ చేశాను. కొబ్బరి తాళ్ళు ఎందుకు యూజ్ చేశానంటే కొబ్బరి తాళ్ళు కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ తీగలు పట్టుకోవటానికి చాలా బాగుంటుంది. లేకపోతే జారిపోతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ అని ఇటువంటిది ఏదైనా మనం కట్టినప్పుడు ఇంత చక్కగా తీగలు ఏదైనా కానివ్వండి, తీగలకి మీరు కొబ్బరి తాళ్ళు యూజ్ చేయండి. ఇది ఒక 6-7 మంత్ వరకు బాగానే పనిచేస్తుంది. తర్వాత ఈ తాళ్ళను తీసేసి వేరే తాళ్ళని మనం అల్లుకోవాలి. ఇంకా తర్వాత ఈ మొక్కకి ఎక్కడైనా మీకు చీమలు కనిపిస్తే కనుక ఒకసారి గమనించండి. ఈ తీగలు ఉంటే మిలీబగ్స్ కానీ ఆఫిడ్స్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. అది కనిపించగానే మనం అది తీసేసామంటే ఎక్కువ కాకుండా ఉంటుంది. లేకపోతే ప్రతి ఆకు కింద ఉండి ఆ మొక్క సరిగా పెరగకుండా చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. చాలా మంది అడుగుతున్నారు, అక్క మా తీగలో ఒట్టి
పూలు మాత్రం వస్తుంది, కాయలు అవ్వట్లేదు అనేసి కొన్ని తీగలు అలా కూడా వస్తున్నాయి. మా ఇంటి దగ్గర కూడా ఉన్నది, ఒకసారి చూపించాను నేను మీకు. ఒట్టి పూలే వస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ పూలు వస్తుంది, కానీ ఒక్క కాయ కూడా ఉండదు. మళ్ళీ దానికి ప్లస్ ఏంటంటే కింద చిన్న పిందె కూడా ఉంటుంది, కానీ ఆ పిందె పెరగవు, అలాగే అది మాడిపోతూ ఉంటుంది. మనం పాలినేషన్ చేసినా కూడా అలాగే ఉంటుంది. కానీ కొన్ని జాతులు మాత్రమే, 1-2 మాత్రం అలాగుంటాయి, ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా అలాంటిది ఉంటే తీసేసి వేరే ఇటువంటి తీగ తీసుకొని మీరు నాటుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు దొండ తీగ అమ్మే వాళ్ళది కూడా నేను ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు. 2-3 రకాల దొండ తీగలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మంచిగా. అది కూడా చూపిస్తాను నేను మీకు వీడియోలో, ఇప్పుడు చెప్పడం ఎందుకు, చూపిస్తాను. చూడండి ఇక్కడ తర్వాత దీనికి ఆకులు ఎక్కువ ఉంటే, అంటే ఈ వర్షం వచ్చేటప్పుడు లేకపోతే ఎక్కువ చలి ఉన్నప్పుడు ఎక్కువ ఆకులు ఉంటే తీసేసేయండి. దీనివల్ల మనకు పౌడర్ మిల్డ్యూ రాకుండా ఉంటుంది. తర్వాత కట్ చేయమన్నాను కదా, ఆ కట్ చేసింది తీగల్ని పడేయకుండా ఇంకొక చోట పెడితే మనకు కొత్త మొక్కలు రాస్తుంది. చూడండి, నేను అక్కడ కట్ చేశాను కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ కూడా బాగా మంచి చక్కగా వేర్లు వచ్చి చక్కగా పెరుగుతుంది. చూడండి, దీనికి వేరే మొక్కలతో పాటు కూడా పెరగటానికి ఇది ఉంది, దీనికి గుణం ఉంది. వేరే మొక్కల్లాగా నేను ఒంటరిగా ఉంటాను అని చెప్పదు, వేరే మొక్కలతో కూడా కలిసిమెలిసి బతుకుతాయి. ఇంకా దీనికి ఒక సీక్రెట్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తానన్నాను మీకు. బూడిద గురించి చాలా వీడియోలు చెప్పాను నేను. బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుందండి దొండకి. ఎంత బూడిద వేయాలి, ఎప్పటికి వేయాలి అని నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఒక 2 గుప్పెళ్ళు చాలు. మీరు పాట్లో పెట్టుకుంటే 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు చాలు, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మొక్క మాడిపోతుంది. ఇంకా తర్వాత దీనికి కొత్త బూడిద కాకుండా ఒక 4-5 రోజులు ఆగిన తర్వాత, అంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బూడిదని వేస్తూ ఉంటే మీకు ఎక్కువ పూలు వస్తుంది, పెద్ద పెద్ద కాయలు వస్తుంది, చాలా అంటే చాలా చిగుళ్ళు వస్తుంది మీకు. దొండకి బూడిద చేసేంత మేలు వేరే ఏ ఫర్టిలైజర్స్ వేయదు. దీనికి కౌడంగ్ కంపోస్ట్ కానీ ఇది వర్మీ కంపోస్ట్ కానీ అంతగా పనిచేయదు, కానీ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. సో బూడిదని ఎక్కడైనా వెతుకునొచ్చి ఒక పిడికేడైనా వేయండి. 1 నెలన్నరకి ఒకసారి వేస్తే చాలు. దీన్ని ఎప్పుడు మనం వేస్తూ ఉండక్కర్లా, 2 నెలలకు ఒకసారి వేసినా కూడా చాలు. దీనివల్ల చాలా బాగా ఇదవుతుంది. ఇంకా వాటర్, దీనికి ముఖ్యంగా వాటర్ గురించి తెలుసుకోవాలి. దీనికి దొండకి ఎక్కువ వాటర్ కావాలి, ఎందుకంటే దీని ఆకు చూడండి లేకపోతే కాయ చూడండి, దానికి ఎక్కువ వాటర్ అంశం ఎక్కువ ఉండడం వల్ల ఈ మొక్కకి ఎక్కువ వాటర్ కావాలి. ఎప్పుడు తడి ఆరిపోకుండా చూసుకోవాలి, మట్టి ఎప్పుడు డ్రైగా ఉంచకూడదు దీనికి, అప్పుడే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. మీరు ఒకవేళ టెర్రస్ పైన పెంచుతున్నారంటే దాన్ని మల్చింగ్ చేయండి. మల్చింగ్ చేయడం వల్ల కొద్దిగా వాటర్ మనం రోజుకొకసారి వేస్తే సరిపోతుంది. లేకపోతే సాయంత్రం వేసినా కూడా మర్నాటి రోజు మార్నింగ్ అయ్యేసరికి ఎండిపోతుంది, మార్నింగ్ వేస్తే సాయంత్రం వరకు ఎండిపోతుంది, ఎండ ఎక్కువ ఉండడం వల్ల. దీనికి ఎండ చాలా అవసరం అండి. దొండ తీగకి ఎండ ఎంత ఉంటే మీకు అన్ని కాయలు ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీరు దొండ పెట్టిన చోట కొద్దిగా నీడ పడుతుంది అనుకుంటే అటువంటి తీగలు మీరు ఏం చేసినా కూడా తక్కువ కాయలే వస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. మల్చింగ్ చేయండి, దీనికి మల్చింగ్ చాలా ఇష్టపడుతుంది. నీళ్లు చక్కగా వేయండి, మంచిగా ఎండ ఉండే ప్లేస్లో పెట్టండి, బూడిద అప్పుడప్పుడు వేస్తూ ఉంటండి, దీనివల్ల చక్కగా కాయలు కాస్తుంది. చూడండి, ఇది శశి గార్డెన్స్ అని, వీళ్ళు ఈ దొండ తీగని సేల్ చేస్తున్నారు, చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారు. మంచి లావుగా అది తీగని పెట్టి వేర్లు వచ్చిందే మీకు సేల్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, వాడు నాటి పెట్టింది మీకు చూపిస్తున్నాను. చూసారా, ప్రతి గ్లాసులో ఎంతెంత లావుగా ఉన్న కొమ్మ పెట్టారు చూడండి తీగని. ఇటువంటి తీగ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మరిన్ని చిగుళ్ళు వచ్చి తొందరగా మీకు కాయలు వస్తుంది. ఇది మెచ్యూర్డ్ ఉన్న కొమ్మలు ఇవి తీగలు. అదే మనం సన్నటి పెడితే ఏమవుతుందంటే అది పెరిగి కాయలు అవ్వాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి, 1-2 నెలలు. ఇది అలాగేం లేదండి, తీగ కొద్దిగా ఒక 2-3 అడుగులు పోతే చాలు మీకు పూలై కాయలు అవుతుంది. చూసారా, దీన్ని ఎలా వాళ్ళు ప్యాకింగ్ చేస్తారనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కోకోపీట్లో ఫస్ట్ పెట్టారు, చక్కగా తీగ వచ్చి అది వేర్లు వచ్చింది చూడండి, వేర్లు కూడా చూపిస్తారు చూడండి. ఏం చక్కగా తీగ అది వేర్లు వచ్చిందే మీకు వాళ్ళు సేల్ చేస్తారు. తీగ అది వేర్లు లేని మొక్క అయితే వాళ్ళు పంపించారు మీకు, చాలా చక్కగా మంచిగా ప్యాకింగ్ చేసి
దీనికి కూడా చాలా తక్కువ రేట్ అండి. ఒకటి రెండు కూడా మీరు తెప్పించుకోవచ్చు, లేదంటే బల్క్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. చూసారా ఎంత బాగా వేర్లు వచ్చిందో. ఒకవేళ వేర్లు లేనిది ఏమైనా ఉన్నా కూడా మీరేం కంగారు పడక్కర్లేదు. వారం 10 రోజుల్లో మళ్ళీ దానికి వేర్లు వస్తుంది. ఇటువంటి తీగను ఈ సీజన్లో పెడితే చక్కగా, దొండ తీగకి ఆ సీజన్ ఈ సీజన్ అని ఏం లేదు, ఎప్పుడు పెట్టినా కూడా తీగలు వస్తాయి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నాను. మార్చ్ ఏప్రిల్ వరకు ఇది చక్కగా వేర్లు వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బల్క్గా కూడా మీరు తెప్పించుకోవచ్చు. వీళ్ళ దగ్గర 2-3 రాజ్యాలది దొండ ఉంది. అంటే బెంగాల్ దొండ అనేది ఒకటి, మళ్ళీ తర్వాత మన పెన్సిల్ దొండ అనేసి, నార్మల్ దొండ అనేసి, ఇలా వాళ్ళు ఎట్లా ప్యాకింగ్ చేస్తారు చూసారు కదా. ఇటువంటివి మీరు కావాలంటే తెప్పించుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను, చూసుకొని డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చినట్టు మీరు తెప్పించుకొని పెంచుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగవచ్చు, నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు దొండతీగ గురించి కొన్ని తెలిసిన టిప్స్ చెప్పాను. ఇంకా కొన్ని ఏమైనా మర్చిపోతే నేను నెక్స్ట్ ఇంకో వీడియో వేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.